ఈనాటి కథ శీర్షిక పుండరీకుడు. పూర్వం పుండరీకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుచరిత. ఆ దంపతులిద్దరూ పాండురంగని భక్తులు. పాండురంగ విఠలుణ్ణి దర్శించడం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజన చేస్తూ పండరీపురానికి బయలుదేరారు. సుచరిత ఇది చూసి భర్తతో, ఏవండి, మనం కూడా పండరీపురం వెళ్దామా అని అడిగింది. ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మనపైనే ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళడానికి వీలు? మనకి మళ్ళీ పండరీపురం, ఆ పాండురంగ విఠలుణ్ణి మనస్సులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పుండరీకుడు. మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్ళాలని ఉన్నా సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది. తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పుండరీపురం వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తండ్రిదండ్రులో లేక రోగిష్టి